విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన వారి కోసం ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. గల్లంతైన మత్స్యకార కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. వీలైనంత త్వరగా సురక్షితంగా వెనక్కి తీసుకొస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చాలా బాధాకరమైన విషాదకరమైన సంఘటన. మన మత్స్యకారులు గల్లంతవటం, ఒక గంటలో వెనక్కి వచ్చేస్తున్నాం, సుమారు 10 నాటికల్ మైల్స్ లో ఉన్నాం అని చెప్పే సమాచారం ఇంటి వాళ్ళందరికీ ఇవ్వటం. అయితే 24 గంటల తర్వాత పూర్తి సమాచారం రావటం ఏదైతే చాలా దురదృష్టం. ఇప్పటికీ పూర్తి వివరాలు తెలియదు, కానీ అయితే దురదృష్టం ఇప్పటికీ కూడా వాతావరణం ఇంకా మరుగుపడలేదు. సుమారు 5-6 మీటర్ల పైన అక్కడ అలలున్నాయి. ఆ యొక్క షిప్ యాంకరేజ్ ఉంది, కానీ ఆ షిప్ చాలా ఉతలాకుతలం అవుతుంది కనుక అక్కడికి వెళ్లి వాళ్ళని రక్షించే పరిస్థితి కోస్ట్ గార్డ్కి లేదు. అలాగే హెలికాప్టర్ కూడా వెళ్ళటం జరిగింది. హెలికాప్టర్ నుంచి రోప్ నుంచి వాళ్ళని సేవ్ చేసి తీసుకురావాలి. అయితే తీసుకొచ్చే సమయంలో కూడా ఆ యొక్క రోప్ అటు ఇటు వెళ్ళటం కారణంగా ప్రమాదం జరగచ్చు అనే ఒక అభిప్రాయంతో ఈ యొక్క సర్చ్ ఆపరేషన్ అంటే తన రికవరీ ఆపరేషన్ ఆపడం జరిగింది. త్వరలోనే 2 చాపర్స్ దీనికోసం పెట్టడం జరిగింది. ఎప్పుడైతే కొంచెం వాతావరణం అనుకూలిస్తుందో వెంటనే వెళ్లి ఆ చాపర్లో మన కారి చిన్నాన్ని తీసుకొచ్చడం జరుగుతుంది. కారి చిన్న వచ్చిన తర్వాత ప్రమాద వివరాలు, ఆ విధంగా మిగతా వాళ్ళు ఎటువైపు వెళ్ళిపోయారనే సమాచారం కూడా మనకు తెలియడానికి అవకాశం ఉంది.